మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? కైకలూరు దగ్గర తామరపల్లి. 4వ తరగతి అయిపోయిందంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, మగపిల్లలాగా ఇదయ్యి ఇక పొలం పనులు అమ్మకి నాన్నకి తోడుగా ఉండటం. ఇక అన్నయ్య కోసం మరి తిన్నా తినకపోయినా అన్నయ్య కట్టాలి. ఇక మేము ముగ్గురం కష్టపడి ఈయన నన్ను చూసి ఇష్టపడి వాళ్ళు పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకున్నారు. అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు అంకుల్. తన రూపాన్నందించావే గుట్టుగా. ఇంట్లో పని అయితే అసలు నేను ఏది చేసేదాన్ని. ఇప్పుడు ఇంత మందికి, ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి వండుతున్నారు అసలు. ఆవిడ వెనక ఎంత ఇది ఉందనేది తెలియాలి కదా. అన్నయ్యని ఇలాగే చదివిస్తూ ఉండగా ఒక ఆయన అమెరికా తీసుకెళ్తాను ఇదని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. మొత్తం అప్పు చేసి మరి కట్టాము. ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేసి నిజంగా ఏడుపు వచ్చింది. అమ్మా నాన్న ఏడ్చేవాళ్ళు, మాకు చెప్పేవాళ్ళు కాదు. అసలు ఈ ఆలోచన ఎవరిది అంకుల్? ముందు అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? రోడ్డు సైడ్ పెట్టినప్పుడు కూడా గొడవలు అయినాయి, చాలా అంటే చాలా గొడవలు అయినాయి. తీసేద్దామని చెప్పన్నా నేను. అంటే కొంచెం చాలా అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడడం, మమ్మల్ని కొంచెం అంటే లేనప్పుడు ఎవరు మమ్మల్ని దగ్గరకు తీయలేరు, ఆదరించలేరు. కానీ ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకున్నాం. ఇవాళ ఎవరినైతే మనల్ని ఇదిగా అన్నారో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం బతకాలి. మీ లైఫ్ లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే. హస్బెండ్ కైనా అదే చెప్తాను నేను. భార్యలు ఎవరైనా సరే మీరు ఏం తెచ్చినా తేకపోయినా మీరు ప్రేమ కురిపిస్తే చాలు. కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది. మరి మీరు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు అన్నారు, అసలు నాకు వంట పనే తెలీదు అన్నారు. మరి ఇప్పుడు ఇంత మందికి, ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి వండుతున్నారు. అసలు గ్యాస్ పొయ్యి కూడా లేదు మాకు చాలా దాకా. మా పెళ్ళైనాకే గ్యాస్ పొయ్య, కట్లు పొయ్యి అప్పుడు దాకా కూడా గ్యాస్ పొయ్య. మళ్ళీ మిక్సీ లాంటివి కూడా లేవు, రోట్లోని అన్ని. ఏదైనా సరే నాన్నకి రోట్లో అంటేనే ఇష్టం. రోట్ చట్నీ కానీ రోట్లో రుబ్బుకొని చేయడం కానీ అలా ఆ కష్టం అనేది ఫస్ట్ నుంచి ఉంది. ఇదిగా అది అంటే దేని టేస్ట్ దాందే కదా ఇదిగా. కానీ నాన్న ఎప్పుడు అంటాం మిక్సీ కొనొచ్చు కదా నాన్న ఇదిగా అంటే, మిక్సీ ఇదిగా ఉన్నా మనం ఎంత పని చేసుకుంటే అన్ని చేసుకుంటే టేస్ట్ ఉండదు. దేవుని ఇట్లా వేసి ఇట్లా స్విచ్ చేస్తే ఇది అయిపోతుంది, ఇట్లా ఉంటే ఎనర్జీ ఉంటుంది అమ్మాయింటిది కానీ ఇంకా అట్లా. కానీ అందరూ సపోర్టింగ్ ఉంది. ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఇంకా అంటే ఇంకా కొన్ని చెప్పకూడదు, అన్ని కష్టాలు పడ్డా కానీ అది ఆ కష్టాలు పడితేనే జీవితం విలువ తెలుస్తుంది ఎవరికైనా సరే. ఒకటే చెప్తాను నేను, ఇవాళ నా పిల్లలకి ఇవాళ అన్ని నేర్పుతున్నాను అంటే ఇవాళ చదివించవచ్చు, పనులు చేయించకుండా సుకుమారంగా పెంచవచ్చు. కానీ అలా ఇది కాదు, కష్టం విలువ తెలిస్తేనే జీవితం అనేది తెలుస్తుంది ఎవరికైనా సరే. అంటే షేర్ చేసుకోకూడదు అంటే కొన్ని విషయాలు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఇప్పుడు కేవలం మిమ్మల్ని ఇవాళ ఆంటీ 1000 రూపాయలు అమ్మేస్తున్నారు, జస్ట్ నార్మల్ గా అందరు అన్న మాటలే, 1000 రూపాయలకి అమ్మేస్తున్నారని, రేట్లు పెంచేసారని, అదని ఇదని వస్తున్నాయి. బట్ మీది ఒకప్పటి కష్టం ఏంటనేది కూడా తెలియాలిగా. ఈ రోజు కుమారి ఆంటీ అంటే ఇలా రోజుకి 60,000, నెలల్లో లక్షల్లో సంపాదిస్తున్నారనే ఒక పేరు వచ్చేసింది. కానీ ఆవిడ వెనక ఎంత ఇది ఉందనేది తెలియాలి కదా. దానికి ఆ ఫేస్ చేయాలంటే అది మా అత్తగారి ఇంటికి వచ్చినాక అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల. మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము అన్నయ్యని ఇలాగే చదివిస్తూ ఉండగా ఒక ఆయన అమెరికా తీసుకెళ్తాను ఇదని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడు బాగా అప్పులు చేసేలా కట్టుకోవచ్చు కదా అని మొత్తం అప్పు చేసి మరి కట్టాము. అన్నయ్య ఆయన ఏం చేస్తారంటే తీరా తీసుకెళ్తాననే టయానికి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మొత్తం నడుము మొత్తం ఇరిగిపోయి కాళ్ళు 2 తీసేశారు. ఇంకా దాంతో ఇదైపోయి అట్లా మేము చాలా అంటే చాలా సఫర్ అయిపోయాం. ఇంకా అలా అయినాక ఇక అన్నయ్య కూడా ఏమైపోతాడో ఏంటో, ఇంకా మళ్ళీ ఇట్లా ఇది చేస్తాను నా పేరెంట్స్ నా వల్ల ఇలా ఇదవుతారో అని అన్నయ్య కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యాడు.
కానీ అమ్మ నాన్న సపోర్టింగ్, నాన్న నువ్వు అనేది మాకు ఉంటే చాలు, ఇవాళ రూపాయి వాళ్ళు పోయింది, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, నువ్వు అనేది మాకు ఉండాలి ఇలా అని చెప్పి అలా ధైర్యం చెప్పి అలా ఇది చేసి, అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, మరి మేము అప్పు చేసి కట్టాం కదా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేసి నిజంగా ఏడుపు వచ్చింది. అసలు ఏంటి ఇది అనిపించింది, ఏంటమ్మా అని ఇట్లా ఏడ్చేస్తుంటే అప్పుడు అమ్మ నాన్న ఏడ్చేవాళ్ళు, మాకు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు నేను వాళ్ళతో పాటు ఉన్నా కాబట్టి నాకు తెలుసు, వాళ్ళు నిద్రపోయి అంటే నేను నిద్రపోయిన అనుకునేవాళ్ళు, మేము ముగ్గురమే కదా. కానీ అమ్మ నాన్న ఏంటి అసలు ఇదేం చేయాలి, ఇట్లా ఇంటి మీదకి వచ్చి గొడవ పడ్డప్పుడు ఏంటి ఏం చేయాలి, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, మళ్ళీ రేపు పొద్దున్న ఇస్తే అంటేనే చాలా అంటే చాలా. ఇంకో పేరెంట్స్ అయితే ఉండరు, కానీ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, సూసైడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నిలదొక్కునే మనస్థైర్యం మనలో ఉంటే అసలు దాన్ని ఎంత ఇదైనా సరే, మళ్ళీ ఫ్యామిలీ సపోర్టింగ్ అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఒక్క మాట మీద ఉంటే ఎన్ని కష్టాలు అయినా సరే దిగమింగొచ్చు, దాన్ని నెట్టుకుని రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మ నాన్న అలా చూసినప్పుడు వాళ్ళ ఇది నేను చూసాను కాబట్టి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మరి మీకు వంట ఎవరు నేర్పించారు? అంకుల్ నేర్పించారా? అంకుల్ బాగా చేస్తారు, లారీ డ్రైవర్ కదా ఆయన, వంటలు చేస్తారు. పెళ్ళన్నాక అంటే పెళ్లి ముందు వెజ్ అయితే వచ్చు, నాకు నాన్ వెజ్ అనేది అస్సలు రాదు. నాన్ వెజ్ తిననే కూడా తినేదాన్ని కాదు, పెళ్లి అంటే పూజలు ఎక్కువ చేసేదాన్ని. అంటే అమ్మ కూడా బాగా చేసేది. అమ్మ నాన్న శనివారం ఒక్క రోజు, అమ్మ నేనైతే మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం 4 రోజులు తినేవాళ్ళం కాదు. ఇంకా పూజలు అవి కూడా బాగా, శనివారం అయితే అమ్మ, గురువారం శనివారం అయితే ఉపవాసం, ఏం తినేది కాదు, కనీసం ఒక పూట భోజనం కూడా చేసేది కాదు, ఓన్లీ పాలు పండ్లే, అంత పని చేస్తూ కూడా. అంకుల్ ఆంటీ మీకు ఎందుకు నచ్చింది? అంటే అప్పట్లో ఎక్కడ చూసారు అసలు, అంటే ఏం నచ్చ ఆంటీని మీ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు? మా బంధువుల వాళ్ళ తాలూకా అమ్మాయి మా అన్నయ్య వీళ్ళ అక్కడ మా ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళు. మా అన్నయ్యను మా అన్నబాబు వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వస్తామంటే అప్పుడు చూసి ఇక అప్పుడు ఇక అట్లా చేసుకోవాలనిపించి ఈ అమ్మాయి నాకు అనిపించి అంటే ఆమెకు తెలియదు, నేను మా అన్నయ్య వాళ్ళని మా వదిన్ని మాట్లాడి వాళ్ళ ద్వారా. అసలు ఈ ఆలోచన ఎవరిది అంకుల్ ముందు? అంటే ఇలా ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాలి అనేది ఆంటీదా మీరా? అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఆటో తోలేవాళ్ళం ఎన్నారపేట దగ్గర, అయితే అక్కడ రంగం గారు అని ఉండేది, చాయ్ బండి ఆమెను తీసుకొస్తా ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఇంట్లో మా ఇంటికి కూడా వచ్చేది ఆమె ఒకసారి, టేస్టులు చూసి ఇట్లా వంటలు ఉన్నాయి చేసుకుంటారా, ఇక్కడ ప్లేస్ ఉంది పెట్టుకుని చేసుకోండి శుభ్రంగా అని చెప్తుంది. ఆవిడిచ్చారు ఐడియా? ఆవిడిచ్చింది. ఆవిడిస్తే ఇక ఆ ఐడియాతో ఆమెను అడిగితే ఫస్ట్ వద్దంటే కాదులేమ్మా ఏదో ఒకటి వ్యాపారం చేసుకున్నాం. ఆంటీ వద్దన్నారా? వద్దండి ముందర, ఎందుకు శుభ్రంగా పని చేసుకుంటుంటే మనకెందుకు వ్యాపారాలు ఇవన్నీ మనకెందుకులే, కాదులేమ్మా వెళ్ళి చూద్దాం, మనం చూసుకుని పెట్టుకుందాం అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒప్పించి అప్పటి నుంచి మీరే ఒప్పించి స్టార్ట్ చేసి నేను నీకు వెనకాల ఫుల్ సపోర్ట్ ఉంటాను, ఏదైనా నువ్వే చూసుకుని మెయింటైన్ చేసుకుంటానని అప్పటి నుంచి స్టార్ట్ చేసి అలా 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 ఇక్కడ దాకా వచ్చాను. అంటే మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? గుడివాడలో మీరు లారీ డ్రైవర్ అంటున్నారు, అంటే గుడివాడలో మా పెళ్ళి అయిన కొత్తలో లారీ డ్రైవర్ నేను. తర్వాత ఇక మా మామగారు మా బామ్మర్ది గారు వద్దని ఆటో కొనిచ్చారు, ఆటో తోలేవాడిని ఒక 2 సంవత్సరాలు తోలేను. ఈ లోపల వీళ్ళ నాన్నగారు వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరూ హైదరాబాద్ వచ్చేసి తర్వాత మేము కూడా సడన్గా వచ్చేసాం. అంటే బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ మాకు అంతకుముందు నేను ఫస్ట్లో పెళ్లి కాకముందు హైదరాబాద్ వచ్చాను మా మేనమామ దగ్గర మాదాపూర్. అప్పుడు ఆటో తోలేను నేను, నాకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఎన్ఆర్బిట్ మాల్ దగ్గర ఒక రాములన్న అని ఆటో యూనియన్ లీడర్, ఆయన దగ్గర ఒక ఆటో తీసుకుని తోలుకుంటూ ఉండేవాడిని. ఆంటీ ఏమో శ్రావణ మాధవం ఇంట్లో పనిచేసేది.
ఓకే. అంటే ఆ టైంలో ఈ ఫుడ్ కోర్ట్ పెట్టక ముందు మీకు చాలని జీతాలే. జీతాలు. అంటే ఒకటి గడిస్తే ఇంకొకటి ఒకటి గడవకుండా ఉన్నట్టు. మరి ఆ టైంలో ఎలా ఉండేదా ఆంటీ? అప్పుడు ఆంటీ పనికెళ్ళేది. పనికెళ్ళేవాళ్ళు అప్పుడు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. నేను పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్కి తీసుకెళ్ళేవాడిని ఆటో. మీరే రెడీ చేసి తీసుకెళ్ళేవాళ్ళు. మీరేం పని చేసేవారు ఆంటీ అప్పుడు? వంట చేయడానికి వెళ్ళేది. వంట చేయడానికి వెళ్ళేవాళ్ళు. వంట చేయడానికి వెళ్ళేదాన్ని. కొన్ని ఇళ్లలో పనులకు కూడా వెళ్ళాను. అంటే అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడైనా ఊహించారా? అసలు గరిటె పట్టడమే రాదు నాకు, ఈ ఫ్యూచర్లో నేను ఇంతమందికి వండుతాను, ఇలా పెడతాను అని. దానికంటే అమ్మాయి నేను అసలు అనుకోలేదు. అమ్మ అంటే ఈ రోడ్డు సైడ్ పెట్టినప్పుడు కూడా గొడవలు అయినాయి. చాలా అంటే చాలా గొడవలు అయినాయి. ఎందుకంటే అంటే ఇక ఉంటారు కదా, ఇక పోకిరి ఇంకొకళ్ళు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళే. మేము పెట్టినాక కొంచెం ఒక్కొక్కరు తగ్గుతూ వచ్చింది. అలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి గొడవలకు రావటం చాలా అంటే చాలా అయినప్పుడు తీసేద్దామని చెప్పన్నా నేను. అంటే కొంచెం చాలా అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడడం, చేయడం చాలా అంటే చాలా. అంటే ఎప్పుడు మాట అంటే పడలేదు, కష్టం అంటే తెలుసు. కానీ ఎట్లా అంటే కష్టపడే వాళ్ళకి ఈ పని కాకపోతే ఏ పనైనా చేసుకోవచ్చు, ఎందుకు పడాలి అని చెప్పి నేను వద్దన్నాను. వద్దంటే అప్పుడు ఈయనే మా అమ్మ వీళ్ళిద్దరే ఇవాళ రేపు మనము దడిసే పెరిగే వాళ్ళకి ఎక్కడైనా ఉంటది ఈ ప్రాబ్లము. వాళ్ళు ఇదనే కాదు. ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నా కానీ ఇప్పుడు నేను అప్పుడు జాకెట్ మామూలు 30 రూపాయలు తీసుకునేదాన్ని, నార్మల్ జాకెట్. లైనింగ్ జాకెట్ ఏమో 60 రూపాయలు తీసుకునేదాన్ని. నాతో కన్నా ఇంకా 10 రూపాయలు తక్కువ తీసుకుని కూడా కుట్టేవాళ్ళు. అంటే ఊర్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఊర్లో అది చెప్పిందమ్మ, అలా చేసేవాళ్ళు. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటది, అది ఇదనే కాదు. ఎక్కడైనా కానీ నువ్వు ఏ పని చేసినా కానీ సక్సెస్ కావాలనే చూస్తావు. ఏ పని చేసినా అంటే పైకి రావాలి, ఇంకా బాగా కృషి చేసి ఇంకా పైకి రావాలని అనుకుంటావు. అలా అనుకోకుండా అయితే నువ్వే కాదు ఎవరు అలా ఉండరు. అలా చెయ్యాలి, పైకి రావాలని ఏ ఫ్యామిలీ అయినా కోరుకుంటది. అలా కోరుకున్నప్పుడు ఏ ఫ్యామిలీకి అయినా సరే ఎదిగే వాళ్ళకి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది, దాని నిండా మామిడికాయలు ఉన్నాయి. దాంట్లో పెద్ద పెద్ద కాయలు అయితే దాంట్లో ఉందా, దాంట్లో నీకు ఏ కాయ కోసుకోమంటారు, ఏ కాయ కోసుకోమంటే ఏ కాయ కోసుకుంటారు, బాగా పెద్ద కాయ తీసుకుంటారు. మరి బాగా ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ మీద ఇదవుతారు కదా. అట్లా అని చెప్పి నాకు వివరం చెప్పి అప్పుడు తర్వాత అంటే అప్పుడు ఇంత ఘనము అంటే తెలుసు, కష్టం విలువ తెలుసు, బాధల విలువ తెలుసు. కానీ జీవితం విలువ అనేది అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటంటే ఎవరికైనా సరే అనుభవం అయితేనే దాన్ని వాళ్ళు చెప్పిన ఇదేంటనేది మనకు తెలుస్తుంది. అదేంటంటే అమ్మ వాళ్ళు అప్పుడు చెప్పినవి ఏంటి. కానీ ఒక్కొక్కసారి అయితే అమ్మని కూడా నేను కొట్టేసేది దాన్ని. ఏంటి మాట అంటే కొట్టడం అలా కాదు, ఎందుకు అమ్మ బద్దాకల్లాగా అన్ని ఎంత ఇదిగా అని చెప్పి అనేదాన్ని. కానీ ఇవాళ మా అమ్మ కూడా చిన్న అనిపించింది నన్ను. అదే అందరికి అట్లా అలవాటు పోయింది చిన్న ఇవాళ ఇప్పుడు తెలియదురా, రేపు పొద్దున్న జీవితం విలువ అనేది. ఇవాళ నీ పిల్లలు ఇప్పుడు పెరిగే కొందికి ఖర్చులను బట్టి వాళ్ళు చిన్నగా ఉన్నారు, ఇవాళ పెరిగిన కొంది కొండ పెరుగుద్ది. అలాగే కొండ పెరిగిన కొంది సమస్యలు ఉంటాయి, జీవితము ఇది ఉంటదని అప్పుడు ఏంటనేది అంటే ఇంత అయినా అర్థం కాలే నాకు. తర్వాత జీవితం వర్తమానంలోకి వస్తూ ఉంటే అసలు అమ్మ చెప్పిన ఏంటనేది అప్పటి నుంచి ఇక అమ్మ మాట అప్పుడు ఎందుకమ్మా బద్దాక ఇలాగే చెప్తావమ్మా ఇలా అని చెప్పి అనుకునేదాన్ని. తర్వాత అనిపించింది నాకు, కానీ ఏ అమ్మ అయినా సరే అమ్మ చెప్పిన మాట ఏదైనా కానీ వెరీ గుడ్. ఎందుకంటే అది అమ్మ మాత్రమే చెప్పగలుగుద్ది. తన బిడ్డలకి ఏదైనా సరే తన బిడ్డలు మంచిగా ఉంటే చూడాలని ఆశపడేది కూడా అమ్మే. కాబట్టి అమ్మ మాట వింటే అది ఏంటనేది మనకి ముందర చెప్పినప్పుడు చాదస్తంగా అనిపిస్తుంది. కానీ తర్వాత అది మనం రన్నింగ్ అవుతూ ఉంటే గానీ వాళ్ళు చెప్పిన మాటలు అనేది దానిలో ఎంత ఇది ఉందనేది మనకి అర్థమవుతుంది. కానీ ఆ అర్థాలను బట్టి అది చేసుకునే విధానాన్ని బట్టి చూస్తే లైఫ్ కొన్నిసార్లు అయితే కష్టం కూడా అనిపించింది. ఏంటి ప్రాబ్లం ఏంటి. కానీ మమ్మల్ని కొంచెం అంటే లేనప్పుడు ఎవరు మమ్మల్ని దగ్గర తీయలేదు, ఆదరించలేదు. మా అన్న వాళ్ళే చేయలేదు. కానీ ఆ అంకుల్ అయితే చాలా అంటే చాలా బాధపడేవారు. అప్పుడు బాధపడ్డా కానీ ఇంకా అంకులు ఎందుకు బాధపడతావు, ఇదవ్వద్దు, నాకు నువ్వు నీకు నేను, ఒకరు ఉన్నా లేకపోయినా నాకు నువ్వు నీకు నేను అనుకుని ఆ ఇదితోటి ఇవాళ మేమిద్దరం ఉండబట్టే ఎవరు ఎన్ని ఇది ఉన్నా కానీ ఇప్పుడు జీవితాంతం లైఫ్ లాంగ్ అయితే మనకి ఎవరు తోడురారు. భర్తకి భార్య, భార్యకి భర్త ఉన్నంత వరకు. కానీ కష్టంలో ఉంటేనే ఫ్యామిలీ దగ్గర అవుతుందేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే అలా కష్టాలు అందరికి ఉండాలని అయితే నేను కోరుకోను. కానీ మా బాండింగ్ అనేది ఆ కష్టాల నుంచే మొదలైంది.
ఓకే. ఆ కష్టాల నుంచే మొదలైంది. ఆ కష్టాలు ఫేస్ చేసుకున్నప్పుడు ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒకరికొకరు. కానీ ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకున్నాం. తీసుకుని కాకపోతే ఏంటంటే ఇవాళ ఎవరినైతే మనల్ని ఇదిగా అన్నారో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం బతకాలి చెయ్యాలని చెప్పి చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఓకే. ఎంతమందితో స్టార్ట్ చేశారా ఆంటీ అప్పుడు? మేము First- భార్యాభర్తలు ఇద్దరమే. మళ్ళీ 1 year. కానీ ఏ హస్బెండ్ అయినా చేస్తారా? ఇప్పుడు నాకు నేను గిన్నెలు తోముతుంటే గిన్నెలు కడగటం కానీ, నేను బట్టలు పిండుతుంటే బట్టలు ఇది చేయడం కానీ, ఇల్లు ఊడవటం కానీ అన్నీ నువ్వు ఈ పనులన్నీ నువ్వు చేయకబ్బా, నేను చేసుకుంటా, కటింగ్లే నువ్వు చూసుకో ఇదిగా అంటే అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి పెడితే నువ్వు తినాలి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అట్లా అనుకుంటే అలా హస్బెండ్ నిజంగా అలా హస్బెండ్ దొరికితే అసలు ఏ ఆడపిల్లకైనా సరే అసలు ఆ లైఫ్ ఎంత బాగుంటుంది అంటే అది నేను అన్ని జన్మలు అదృష్టం చేసుకున్నాను. మీరు చాలా లక్కీ, చాలా అంటే చాలా లక్కీ. ఏ జన్మలోనూ అదృష్టం చేసుకున్నారు నిజంగా. కానీ అలా అర్థం చేసుకొని నాకు సపోర్టింగ్ ఉండి అసలు ఏదైనా సరే నేను ఏది చెప్పినా కానీ నన్ను అడగకుండా ఆయన ఏది చేయరు, ఆయన అడగకుండా నేను ఏది చేయను అని. కానీ ఆయన రూపాయి తెచ్చినా 10 రూపాయలు తెచ్చినా నా చేతికే ఇస్తారు. అవి కూడబెట్టుకోవడం కూడా అది మాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఎంత వచ్చినా కానీ అన్ని ఖర్చు పెట్టడం అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. అది ఎంత వచ్చినా ఇవాళ ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంతైనా సరే దాంట్లో 10 రూపాయల నుంచి 2 రూపాయలైనా దాస్తా. ఓకే. మరి ఈ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆంటీ ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారంటారా? అంటే నార్మల్గా మీరు అన్నారు కదా చాలా మంది పోటీకి దిగారు మాతో పాటు ఇలా అని. ఆ తర్వాత ఏమన్నా స్ట్రగుల్స్ జరిగాయా? అంటే ఆ తర్వాత కూడా పబ్లిక్ సపోర్ట్ వచ్చారు. అప్పుడు పబ్లిక్ ఎందుకంటే అలా నన్ను మాటలు అంటుంటే కూడా అమ్మ మళ్ళీ ఇది కూడా చెప్పేది, ఎప్పుడు కూడా మన నిగ్రతను కోల్పోకూడదు. తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు కోపం పడితే ఎంత కోపం చేస్తే అది అదే మనకి విలన్ అవుతుందంట. ఎవరో కాదంట, మనలోనే ఉంటదంట. మన కోపమే మనకు శత్రువు అని చెప్పింది అమ్మ. కానీ మనం ఏదైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా ఇదిగా అన్నప్పుడు మనము తొందరపడి వాళ్ళని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటనేది మనం వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బురద మీద రాయేస్తే చింది మన మీదే పడుతుంది కదా, కావాలని ఎవరు బురదలో రాయి కదా, అది మన మీద పడుతుంది కదా. అలా చేసేది చేస్తూనే ఉంటారు. కానీ అది వినేది ఈ చెవిని వినాలి, ఈ చెవిని వదిలేయాలి. మనం ఏంటనేది మనకు తెలుసు. అది ఎన్నో అనుకుంటారు, అనుకున్న ఆయన్ని పట్టించుకుంటే అసలు ఈ లోకం మీద బతకలేవు.